టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్, మీ కార్మికు లాయర్స్తో కలిసి కొత్త దారులు వెతుకుతున్నారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం. ఓకేనా? ఏదైతే మీకు గుడ్ న్యూస్ వస్తుందో దాన్ని మీకు రాకుండా చేయాలని చెప్పి ఒక వ్యక్తి లాయర్తో కలిసి కొత్తగా డ్రామాలు ఆడుతున్నారంటండి. దారులు చూస్తున్నారంట. ఎలాగైనా సరే ఎందులో అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎందులో అయినా ఏదైనా లీగల్ విషయాల్లోకి లాగాలి అని చెప్పి పరుగులు పెడుతున్నారండి. ఎస్, డబ్బులు ఇచ్చి లాయర్కి డబ్బులు ఇచ్చి మీకు అగైనెస్ట్గా ఏదైనా తయారు చేయమని రాంగ్ సాక్ష్యాన్ని ఏదైనా చెప్తున్నారంట. మీరు చేసుకుంటుంటే చూసి తట్టుకోలేక, తింటుంటే చూడలేక వాళ్ళు ఎలాగైనా సరే మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మీరు చేస్తున్న పనిని ఎలాగైనా తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. జడ్జ్మెంట్ సూపర్. ఎవరైతే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారండి వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. డివైనే జడ్జిమెంట్ ఇచ్చేసారు. అది డివోషన్ స్పిరిచువల్ జైల్లో కావచ్చు, ఫిజికల్ జైల్లో కావచ్చు. ఓకేనా? ఫిజికల్ జైలు అంటే జనరల్గా ఖైదీలందరినీ వేస్తారు కదా, అది. స్పిరిచువల్ జైలు అంటే వాళ్ళ కర్మ అనమాట. ఓకేనా? మీరు పెట్టుబడి లాభాలను క్రియేట్ చేసుకుంటున్నారని, లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారని చూడలేక వాళ్ళు ఎలాగైనా సరే లీగల్ విషయాల్లో లాగితే మీరు వాటిలో ఇబ్బంది పడతారు కదా. సో ఆ లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేసి అది అవకాశంగా తీసుకొని అక్కడ తప్పించేయచ్చు అనుకుంటున్నారంటండి. మీకు డబ్బులు రావడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎలాగైనా అన్యాయం చేయాలి అని చూస్తున్నారంట. వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి మీకు అన్యాయం చేయమని చెప్పి. బ్రదర్ ఫిగర్ అండి. ఓకేనా? ఒక ఓల్డ్ పర్సన్ పార్ట్ ప్లేస్లో వర్క్ చేసేవాళ్ళండి. ఎలాగైనా గొడవలు పెట్టుకోమని చెప్పారంట. అందుకనే గంగిరెద్దులాగా మీ వెనకాల తిరుగుతున్నారు, చూసుకోండి. డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళు. మీకు కోపం వచ్చేలాగా, మీరు వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా. ఎలాగన్నా సరే మీరు ఈ విధంగా కనిపిస్తున్నారండి. మీ పని మీరు చేసుకుంటూ రాజులా కనిపిస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళు కుళ్ళబుద్ధితో చూడలేక పట్టు పొంగిపోయి ఆ విధంగా చేస్తున్నారండి. మిమ్మల్ని స్టక్ అయిపోయేలాగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ డబ్బులు ఇచ్చినా కూడా ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం అయితే లేదండి. క్లియర్గా అవకాశం లేదు. డివైన్ కూడా ఇవ్వలేదు. మిమ్మల్ని తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారు, కానీ అది అసలు జరగదండి. ఏ రకంగా కూడా జరగదు. క్లియర్ లేకుండా వాళ్ళు చేయలేరండి. వెనక బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ని ఇగ్నోర్ చేయండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. వాళ్ళు ఏంటంటే కొలాబరేషన్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్న నిజాలు ఏదైతే ఉందో అది బయటికి తెలియకూడదు అనుకుంటున్నారంటండి. వాళ్ళ గురించి ఎవరికి నిజాలు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు బ్యాలెన్స్గా బయట ఏదైతే నటిస్తున్నారో, ఏ విధంగా అయితే అందరి ముందు వాళ్ళు మంచోళ్ళలాగా జీవిస్తున్నారో అది అందరికీ తెలిసిపోతుందేమో అని అనుకుంటున్నారండి. ఖచ్చితంగా నిజాలు తెలియాల్సిన టైంలో తెలిసి తీరుతాయండి. అందుకని చెప్పి మీ వెనక వర్క్ ఆన్ చేస్తున్నారంటే, ఏదైనా చేసి మిమ్మల్ని ఆపాలని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంటే. డివైన్ డిసిషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు సెలబ్రేషన్ చేసుకొని తీరుతారు. అసలు ఇందులో ఏ రకంగా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఎవరి గురించి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. టు డూ లిస్ట్ అంటే చేసుకోండి. ఖచ్చితంగా 1 by 1 ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనేది చేసుకోండి. ఓకేనా? దాని ద్వారా ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ అనేది ఉండదు. ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మిమ్మల్ని చూసి తట్టుకోలేక మిమ్మల్ని ఇంట్లోనే ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంటండి, తోడు దొంగల్లాగా. ఎస్, హోటల్స్లోని గట్ట మీటింగులు పెట్టుకొని డిస్కస్లు చేసుకుంటున్నారంట. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. అందరూ కలిసి గుంపుగా ఏదో నాటకం ఆడుతున్నారంట. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఖచ్చితంగా జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతారండి. మీ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అయినందుకు, కావాలని చెప్పి మీ వెనకాల గోతులు తవ్వుతున్నందుకు పోలీస్ కేసులో ఖచ్చితంగా ఇరుక్కుంటారండి. వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారని క్లియర్గా చెప్తున్నారు. జీవితాంతం అనుభవిస్తారండి. బయట నుంచి ఏంటి అంటే డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. మౌంటైన్ ఏరియాస్లో ప్రయత్నించారంట, బట్ డివైన్ తరిమి కొట్టారండి వాళ్ళని. అయితే ఒక కప్పులు ఎవరైతే ఉన్నారో అనుకుంది జరగలేదండి. సోషల్ మీడియాలో వాళ్ళు మిమ్మల్ని స్టాక్లింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ జోలికి వచ్చినందుకు వాళ్ళ పరిస్థితే తలకిందులయ్యిందండి.
మీకు లైఫ్లో సెటిల్ అయిపోతారు, ఎలాగైనా సరే ఏదో ఒక డ్రామాలో ఎక్కించాలి అని చెప్పి ఫ్యామిలీ పర్సన్ ట్రై చేస్తున్నారంట, ట్రాప్ చేయాలి అని చెప్పి దాంకొని ఇదంతా మీకు తెలియకుండా చేద్దామని అనుకున్నారంట అండి. బట్ తెలిసిపోయింది, అంటే న్యాచురల్గా జరిగింది, వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంటండి. ఎస్, చైల్డ్ విషయంలో మైండ్ కంట్రోల్ చేసి ఏదో సీన్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంట. ఏం జరిగింది ఏంజల్? హోమ్లోనండి మ్యారేజ్ వెడ్డింగ్, అంటే ఫ్యూచర్లో ఇంకా మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు లేదా మ్యాచెస్ అది రాకుండా చేయాలని చెప్పి ఏదో ప్లాన్ చేస్తున్నారంట, డబ్బుల కోసం అండి ఇదంతా. బట్ డివైన్ క్లియర్గా కట్ చేశారండి. హౌస్లో మీరు అందరి ముందు గౌరవంగా ఉండడం చూసి, మర్యాదగా బతకడం చూసి తట్టుకోలేక పొట్ట పొంగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరే తప్పుకున్నారు అన్నట్టుగా చేద్దామని చెప్పి నైబర్స్ అనుకుంటున్నారంట. బట్ ఆ విషయంలో వాళ్ళే తలకిందులు అయిపోతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళ మర్యాద ఆల్రెడీ వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళు వేసిన ప్లాన్ కూడా మిస్సింగ్ అండి. లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నారంటే అది కూడా మిస్ అయింది. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీరు అడ్వెంచర్స్ చేయడం చూసి తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళు అలాగా మీలాగా అలా చేయలేకపోతున్నామని నేర్చుకోవడం మానేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ జీవితాన్ని ఏదో చేసేద్దామని చెప్పి పరుగులు పెడుతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మనీ కోసం అండి ఇదంతా. గతంలో ఉంచేయాలి అని ట్రై చేస్తున్నారంట, మిమ్మల్ని ఏమైనా చేసి గతంలో ఉంచేయాలి అని ట్రై చేస్తున్నారంటే అంత అవసరం మీకు లేదండి. అండ్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, చాలా ఏమంటారంటే చాలా నిక్కచ్చిగా ఆలోచిస్తున్నారు. సో కీప్ గోయింగ్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ డ్రీమ్స్ని లిస్ట్ అవుట్ చేసేసి దాని మీద వర్క్ ఆన్ చేయండి. ఇంకా క్రియేటివ్గా ఆలోచించండి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయంట. అండ్ మీ వెనకాల రాజకీయాలు చేస్తున్నారండి, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా నటిస్తూ. బట్ వాళ్ళని మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు ఏమీ కూడా చేయలేరు మిమ్మల్ని. మీరు ఏదైతే న్యూ విజన్తో వెళ్తున్నారో అదే విజన్తో కంటిన్యూ అవ్వండి. ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. మీరు చేసిన పని కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే, ఓకేనా? సో మీరు హీల్ అయిపోతున్నారు అండ్ సక్సెస్ అయిపోతారు జీవితంలో అని చెప్పి మీరు చేస్తున్న పనిని ఆపాలి, మీరు చేస్తున్న పనిని స్లో డౌన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మీ ఇన్నోసెన్స్ని ఆసరాగా తీసుకొని ఇంతకుముందు గేమ్స్ ఆడినట్టు ఆడొచ్చు అనుకుంటున్నారంట. ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, ఎస్ అని చెప్తున్నారండి. అండ్ నో దేనికో చూద్దామండి. నో దేనికి ఏంజల్? నో దేనికి? మిమ్మల్ని బాధ పెట్టలేరండి, ఖచ్చితంగా నో, బాధ పెట్టలేరు. ఇంకా ఏంజల్, మీరు లైఫ్లో ముందుకెళ్లకుండా వాళ్ళు ఆపలేరండి, ఖచ్చితంగా ఆపలేరు. అండ్ మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏడిపించలేరు, ఓకేనా? అండ్ ఎస్ దేనికి ఏంజల్? ఎస్ దేనికి? నోకి ఎస్, వాళ్ళు మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరు అంటే ఎస్, చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. మిమ్మల్ని ఏ రకంగా కూడా తప్పించలేరండి, చాలా స్ట్రాంగ్, మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అని ఏంజల్స్ చెప్తున్నారండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.